ఉమ్మడి విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సాయంత్రం విశాఖలో పవన్ బస్ చేస్తారు. మన్యం జిల్లా సాలూరు, పనసభద్ర, బాగుజోల, కొదమ, సిరివర గ్రామాలు సందర్శించనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాల్లో కలెక్టర్ ఇప్పటికే పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతున్నారు. కామేశ్వర, ఈరోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? సతీష్, చూసుకుంటే గనక రేపైతే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విజయనగరం జిల్లా సాలూరు అయితే రానున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పర్యటించారు. అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా విజయనగరం జిల్లాకి రానుండడంతో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా పగడ్బందీగా అయితే అధికారులు చేశారు. మరో పక్క ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే మాత్రం తన కూటమి ప్రభుత్వం నాయకులు, అభిమానులు కూడా వేకళ్లతో చూస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా రేపు సంబంధించిన విజయనగరం సాలూరు టూర్కి సంబంధించిన మొత్తం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన అయితే పవన్ కళ్యాణ్ చేయనున్నట్టు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో మొన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గత నెలలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విజయనగరం అయితే పర్యటన ఉండడంతో అది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాకతో ఆ పర్యటన అయితే రద్దయింది. ఆ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు ఈ పర్యటన అయితే ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం నిన్నటి నుంచి కూడా మొత్తం విజయనగరం సాలూరు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అటు జిల్లా కలెక్టర్, అదే ఆర్డీఓ, అదేవిధంగా మొత్తం మిగతా అధికారులందరూ కూడా దగ్గరుండి డిప్యూటీ సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. మరో పక్క అది ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల అది కొద్దిగా బందోబస్తు, పోలీస్ బందోబస్తు అది భారీ ఎత్తున అయితే అక్కడైతే పెట్టడం జరుగుతుంది. మొత్తం ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే మాత్రం మొత్తం యంత్రాంగానికి అయితే ఆదేశాలు ఇచ్చారు. రేపు పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన నాటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంతా ఆయన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలి అని చెప్పేసి కలెక్టర్ అయితే మాత్రం జిల్లా యంత్రాంగానికి మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక మరోవైపు ఇక్కడ పర్యటన అయితే మాత్రం సిరివరం తదితర గిరిశేఖరం గ్రామాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ శంకుస్థాపన పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. తదితర ఏదైతే ఉందో కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, ఐటీడీఏ ఈఈ మణిరాజు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బాగు జ్వాల నుంచి సిరివరం రోడ్డు నిర్మాణ శంకుస్థాపనలు చేసే దానికి సంబంధించి ప్రదేశాలను అయితే పరిశీలించారు. సిరివరం రోడ్డు సంబంధించి 9.9 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ నిధులకు సంబంధించి రేపైతే మాత్రం అభివృద్ధికి పనులకైతే పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మక్కువ మండలాల్లో చిలక, మెండండి, తాటిపర్తి, ఇలా డోయివరం, సాలూరు మండలాల్లో సిరివరం, పోయిమాల గ్రామాల్లో గిరిశేఖరం గిరిజనులకి దారి కష్టాలు అయితే తప్పుతాయి. దీనికి సంబంధించి అనేక మార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ గ్రామాలు 145 ఇళ్ళు, అదేవిధంగా ఒక 542 మంది జనాభా, 97 మంది పింఛన్దారులు ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. మొత్తం కూడా ఈ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మొత్తం ఈ టూరు విజయనగరం సాలూరు టూర్ సంబంధించి మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. అంటే డిప్యూటీ సీఎం హోదాలో, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విజయనగరం రావడంతో ఒక పక్క కూటమి ప్రభుత్వంలోని నాయకులకి, అదే పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో రేపు అభివృద్ధి కార్యక్రమాల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగడం కూడా చాలా సంతోషాన్ని అయితే మాత్రం సాలూరు గ్రామ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో మాకు రోడ్ల నిర్మాణాలు, అదేవిధంగా హౌసింగ్ సంబంధించిన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పలుమార్లు మేము అయితే మాత్రం అధికారులకు అయితే మాత్రం లేఖ ద్వారా ఆయనకి విన్నవించు, అయినప్పటికీ కూడా అది గత ప్రభుత్వంలో అయితే నెరవేరిన పరిస్థితి. ఈ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ నిలబెట్టుకునే దిశగా అయితే మాత్రం ఆలోచన చేస్తుంది. ఎన్నికల ముందు మాకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన నిమిత్తం కూడా కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు ఈ రోడ్ల నిర్మాణాలు, అదేవిధంగా ఏదైతే హౌసింగ్ సంబంధించినవి ఇంకా పలు కార్యక్రమాలు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తామని చెప్పి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. హామీని నిలబెట్టుకునే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత కోట్ల వ్యయాన్ని వెచ్చించి దీనికైతే పనులు మంజూరు అయితే చేసింది. దీనికి సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి స్థానికంగా విజయనగరం జిల్లా సాలూరు సంబంధించిన పట్టణాలకు సంబంధించిన
పబ్లిక్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా రేపు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు సాయంత్రానికి విశాఖపట్నం అయితే చేరుకుంటారు. విశాఖపట్నం నైట్ అంతా విశాఖపట్నంలో బస చేసి రేపు ఉదయాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ విజయనగరం చేరుకుని విజయనగరం నుంచి అయితే సాలూరు అయితే మాత్రం వెళ్ళనున్నట్టయితే సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం సాలూరు రూరల్లో సంబంధించిన అనేక పనులకి అదేవిధంగా రోడ్లు డ్రైన్లు అదేవిధంగా ఇంకా ఏదైతే ఉందో హౌసింగ్ సంబంధించిన పనులకైతే మాత్రం శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ప్రజలతో అంటే గత ప్రభుత్వం ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకుండే దిశగా అయితే మాత్రం మేము ఆలోచన చేస్తున్నాం అనే దిశగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముచ్చటించడం ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మొత్తం విజయనగరం సంబంధించిన అనేక అభివృద్ధి గత ప్రభుత్వంలో నోచుకునే అభివృద్ధి ఏంటి, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 5 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి అనే దాని మీద ప్రజలతోనైతే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రేపు పవన్ కళ్యాణ్ మొత్తం టూర్ మొత్తం కూడా సాలూరు పరిసర ప్రాంతాలు అయితే సాగనుందని చెప్పొచ్చు. మొత్తం కూడా పవన్ కళ్యాణ్ విజయనగరం సంబంధించి గతంలో కూడా చూసుకున్నాం. మనం శ్రీకాకుళం ఏదైతే ఉందో దానికి సంబంధించి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన అప్పుడు సమస్య ఎలా లేవనెత్తారో ఇప్పుడు కూడా కొన్ని సమస్యల మీద అయితే దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.